సత్య న్యూస్. నేను స్రవంతి. ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. ముందుగా హెడ్లైన్స్. మల్లారెడ్డి విద్యా సంస్థల ద్వారా యువతకు విద్యను అందిస్తున్నానన్న మాజీ మంత్రి మల్లారెడ్డి. నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెర్ల భూపాల్రెడ్డి నివాసంలో భోగి పండుగ సందడి. బీజేపీ నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్ నివాసంలో ఘనంగా భోగి వేడుకలు. బాతుపల్లిలోని హరితవనం కాలనీలో అమ్మవారిని తాకిన సంక్రాంతి సంబరాలు. బ్రహ్మరమ్మ దేవాలయంలో ఉసిరికాయతో భోగి సంబరాలు. నల్గొండ పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నల్గొండ జిల్లా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. వేణుగోపాల స్వామి దేవాలయంలో ఘనంగా శ్రీ గోదా రంగనాయక కళ్యాణం. దామచర్ల మండలంలోని కోదండరాముడు దేవాలయంలో స్వామివారి కళ్యాణం. ప్రపంచ దేశాలు పరస్పరం శాంతిని అలవర్చుకొని ముందుకెళ్లాలి. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు ఉదావత్ లచ్చీరామ్. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారు తన ఇంటి ఇలవేల్పు అని ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకుంటానని తెలిపారు. దేశంలో తెలంగాణ రాష్ట్రంలో యువత ఎక్కువగా ఉందని తెలిపారు. తెలంగాణలో చాలా మంది యువత పెడదోన పడుతున్నారని, వాళ్ళందరినీ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తీర్చిదిద్దడానికి తాను కృషి చేస్తానని అన్నారు. యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి వారిని మాజీ మంత్రి ఎమ్మెల్యే మల్లారెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారికి తన ఇలవేల్పు అని ప్రతి సంవత్సరం స్వామివారిని దర్శించుకుంటానని తెలిపారు. దేశంలో తెలంగాణ రాష్ట్రంలో యువత ఎక్కువగా ఉంది అని తెలిపారు. తెలంగాణలో చాలా మంది యువత పెడదోవన పడుతున్నారని, వాళ్ళందరినీ డాక్టర్లుగా, ఇంజనీర్లుగా తీర్చిదిద్దడానికి తాను కృషి చేస్తానని అన్నారు. మల్లారెడ్డి విద్యా సంస్థల ద్వారా ఎంతో మంది మేధావులను వెలికి తీయడం జరుగుతుందని తెలిపారు. ప్రపంచంలోనే యాదాద్రి పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక కేంద్రంగా విరజిల్లుతుందని, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి దర్శనానికి భక్తులు అధిక సంఖ్యలో వస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే రాజశేఖర్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. అనిపిస్తుంది. ఎందుకంటే మా కేసీఆర్ గారు సీఎం ఉన్నప్పుడు తెలంగాణలో ప్రతి పుణ్యక్షేత్రం, ప్రతి దేవాలయం కూడా అన్ని అభివృద్ధి చేసింది. యాదగిరిగుట్ట ఒకప్పుడు యాదగిరిగుట్ట ఎట్లుంది, ఇప్పుడు ఎట్లయింది, అదంతా కూడా మా కేసీఆర్ సీఎం ఉన్నప్పుడు. నేను కూడా మా కేసీఆర్ గారు తీసుకొచ్చి నన్ను మల్లారెడ్డి గారు మీరు గాలిగోపురానికి మీరు కిలో బంగారం ఇవ్వాలని, కిలో కాదు సార్ 10 కిలోలు ఇస్తా అని చెప్పి దాతల తాను మొత్తం కలెక్ట్ చేసి
10 కిలోల బంగారం ఇచ్చిన గాలిగోపాలం ఎప్పటికి గుర్తుండిపోతాం కదా. మీరు ఒక దాతగా ఒక ఏది మొక్కినా భగవంతుడు మేము చిన్నప్పటి సంది పుట్టినప్పటి సంది కూడా మా అమ్మ కూడా వస్తుంటుంది. మా యాదగిరిగుట్ట దేవాలయం లక్ష్మీ నరసింహస్వామిని నేను మా అల్లుడు రాజశేఖర రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే ఇద్దరం కూడా దర్శనం చేసుకున్నాం. ఎందుకంటే ప్రతి సంక్రాంతి నాడు భోగి పండుగ నాడు 14 తారీఖు నాడు తప్పకుండా ఈ దేవాలయం దర్శనం చేసుకుంటాం. అదే మాదిరిగా ఈ దేవాలయాన్ని దర్శనం చేసుకొని అట్లనే ఐలేని కూడా పోతాం. ఐలేని మల్లన్న ఆయనను కూడా దర్శనం చేసుకుంటాం. ఎందుకంటే మా కులదైవం కొమరెల్లి మల్లన్న, ఐలేని మల్లన్న వీళ్ళంతా నా కులదైవం. నా పుట్టెంటికలు కూడా చిన్నప్పుడు కొమరెల్లినే తీసిండ్రు. కాబట్టి మాకు ఏది మొక్కినా కానీ భగవంతుల ఆశీర్వాదం మంచిగా ఉన్నది. 3 హాస్పిటల్లో కూడా ఫ్రీ. మా అల్లుని హాస్పిటల్ అరుంధతి హాస్పిటల్, సిఎంఆర్ హాస్పిటల్ మా తమ్ముంది, నాది మల్లారెడ్డి హాస్పిటల్. 3ట్లలో కూడా రూపాయి తీసుకోడు. మా అల్లుడు అయితే ఆపరేషన్లు కూడా ఫ్రీ చేసేస్తాడు మొత్తం. అందరు ప్రజలకు సేవ చేయాలి. ప్రజలు మనకు ఎన్నుకున్నారు. నన్ను ఎంపీ చేసిండ్రు, మినిస్టర్ చేసిండ్రు, మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యే చేసిండ్రు. వాళ్ళకు కూడా మనం రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి కదా ప్రజలకు. ఇప్పుడు మనం 73 ఏళ్ళు, మనం ఎన్ని దినాలు బతాం? బాటే ఇంకా 30 ఏళ్ళు బతా నేను. కాబట్టి ఈ 30 ఏళ్ళు కూడా రిమైనింగ్ జీవితము పర్ఫెక్ట్ ప్రజలకు అంకితం చేయాలి కదా. ఇప్పుడు నా యూనివర్సిటీలు భారతదేశంలోనే నంబర్ 1 యూనివర్సిటీలు ఉన్నాయి. 3 యూనివర్సిటీలు ఇండియాలో నేనే నంబర్ 1, మెడికల్లో నేనే నంబర్ 1, పీజీలలో నేనే నంబర్ 1, ఇంజనీరింగ్లో నేనే నంబర్ 1. ఇదంతా భగవంతుడి లక్ష్మీ నరసింహస్వామి ఆశీర్వాదమయ్యా. భగవంతుడి ఆశీర్వాదం ఉంటే నంబర్ 1 అవుతాం మనమే. ఇప్పుడు చిన్నప్పటి సంది నేను పాలు అమ్మినప్పటి సంది, పూలు అమ్మినప్పటి సంది ఆ లెవెల్కి వెళ్ళి ఇవాళ విద్యా సంస్థలు పెట్టి రాజకీయ జీవితంలోకి వచ్చిరంటే అదంతా భగవంతుడి ఆశీర్వాదమే కదా. మామూలు విషయం కాదు. ఒక పాలమెట్టోడు, పూలమెట్టోడు యూనివర్సిటీలు పెట్టి మళ్ళీ ఎంపీ అయ్యి, మినిస్టర్ అయ్యి, మళ్ళా ఎమ్మెల్యే అయ్యేది మామూలు విషయం కాదు. ఆశాపాషి కాదు. భగవంతుడి ఆశీర్వాదం ఇదంతా. కాబట్టి వాళ్ళ ఆశీర్వాదం ఉన్నందుకు మనం కూడా దాని తగ్గట్టుగా భగవంతుడి ఆశీర్వాదం ఉందని మనం ఇష్టం వస్తున్నట్టు చేస్తే కూడా నడవదు. మనం కూడా కరెక్ట్ సేవ చేయాలి. ప్రజలకు కరెక్ట్ సేవ చేయాలి. స్టూడెంట్స్కు మంచిగా సేవ చేయాలి. భగవంతుడి ఆశీర్వాదంతో షూట్ చేయాలి. సోషల్ మీడియాలో కూడా నేనే ఫేమస్ నంబర్ 1. అట్లా భగవంతుడి ఆశీర్వాదం ఇదంతా కూడా. భగవంతునికి ఎప్పుడు మొక్కుతూనే ఉంటాం, ఆశీర్వాదం ఇస్తాం. ఆ గాలి గోపురానికి మా సీఎం కేసీఆర్ గారు అప్పుడు ఇక్కడ మీటింగ్ పెట్టి చెప్పిండు, మల్లారెడ్డి మనం ఈ గాలి గోపురానికి బంగారం ఇవ్వాలి, మంచి కట్టాలంటే నేను దాతలు నా వంతు 1 కిలో బంగారం ఇచ్చిన, దాతలతోటి 9 కిలోలు కలెక్షన్ చేసిన, 10 కిలోల బంగారం ఇచ్చిన గాలి గోపురాన్ని. నాకు ఎంత ప్రౌడ్ అనిపిస్తుంది. ఇప్పుడు ఆ గాలి గోపురాన్ని చూడంగానే నేను 10 కిలోలు ఇచ్చిన దాతలతో అని నాకు ప్రౌడ్ అనిపిస్తుంది ఆ భగవంతుని. అందుకని మంచి పనులు చేయాలి, ప్రజలకు సేవ చేయాలి, మంచి పేరు తెచ్చుకోవాలి. భగవంతుడు ఎప్పుడు కూడా మనం పైకి పోయినా మనకు ఆశీర్వాదం ఎప్పటికీ ఉంటుంది. మన పిల్లలు మంచిగా అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. భోగి పండుగ సందర్భంగా నల్గొండ పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నివాసం వద్ద భోగి సంబరాలు బుధవారం తెల్లవారుజామునే ఘనంగా ప్రారంభమయ్యాయి. సాంప్రదాయ పద్ధతుల్లో భోగి మంటలు వేయగా ప్రత్యేక పూజలతో వేడుకలు కొనసాగాయి. భోగి పండుగ సందర్భంగా నల్గొండ పట్టణంలో పండుగ వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి నివాసం వద్ద భోగి సంబరాలు బుధవారం తెల్లవారుజామునే ఘనంగా ప్రారంభమయ్యాయి. సాంప్రదాయ పద్ధతుల్లో భోగి మంటలు వేయగా ప్రత్యేక పూజలతో వేడుకలు కొనసాగాయి. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అందరూ కలిసి భోగి మంటల చుట్టూ సంబరాలు చేసుకుంటూ పరస్పరం పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భూపాల్ రెడ్డి మాట్లాడుతూ భోగి పండుగతో నల్గొండ పట్టణ ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు వెలగాలని ఆకాంక్షించారు. రైతులు సుఖ సంతోషాలతో ఉండాలని, యువతకు 2026 సంవత్సరం అవకాశాలు తీసుకురావాలని తెలిపారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యంగా దీర్ఘాయుషుతో ఉండాలని కోరారు. భోగి మంటలతో గత కష్టాలు కాలిపోవాలని, కొత్త ఆశలు, కొత్త ఆలోచనలతో ప్రజలంతా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నల్గొండ జిల్లా ప్రజలకు భోగి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు భువనగిరి దేవేందర్, మాజీ కౌన్సిలర్లు రావుల శ్రీనివాస్ రెడ్డి, గుండ్రెడ్డి యుగేందర్ రెడ్డి, మాజీ ఎంపీ బొజ్జా వెంకన్న, గంజి రాజేందర్, శ్యామ్ సుందర్, రాపోల్ వెంకటేశ్వర్లు, బిపంగి కిరణ్, రేగట్ట మహేందర్ రెడ్డి, తుమ్మల గోవిందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిన్నది ఇక్కడ విధంగా నల్గొండ నియోజకవర్గ ప్రజలకు తెలంగాణ ప్రజలందరూ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మరి సంక్రాంతి అనేది ప్రతి రైతు కుటుంబానికి మొదటి పండుగ. నాట్లేసిన తర్వాత వ్యవసాయ పనులు ప్రారంభమైన తర్వాత మొదటి పండుగ సంక్రాంతి పండుగ. మరి తెలంగాణలో దసరా పండుగను ఏ విధంగానైతే జరుపుకుంటామో ఆ విధంగానే సంక్రాంతి పండుగను కూడా మరి సంతోషంగా మొదటి పండుగని సంతోషంగా జరుపుకుంటే ఆ సంవత్సరాంతం కూడా అన్ని విధాల ఆ కుటుంబంలో అన్ని సంతోషాలే ఉంటాయి అని మరి ఇది సాంప్రదాయంతో జరుపుకుంటున్నటువంటి పండుగ. ఈ పండుగని 3 రోజులుగా మరి భోగి కానీ మరి అదేవిధంగా సంక్రాంతి కానీ తర్వాత కనుమలు కానీ అన్నీ కూడా 3 రకాలుగా మరి 3 రోజులు జరుపుకునే పండుగ. న్యాచురల్గా రేగుబండ్లు కానీ దాని నవధాన్యాలు కానీ మరి అదేవిధంగా గొబ్బెమ్మలు కానీ మరి అందులో గరక కానీ అన్నిటిని కూడా మరి ఇంటి ద్వారాల కాడ పెట్టి మరి మనకు ఉన్నటువంటి దోషాలు తొలగించే విధంగా మరి ఆ 3 రోజుల పండుగని మరి జరుపుకుంటున్నటువంటి సందర్భాన్ని ఆ ఇంటికి ఉన్న దోషాలు కూడా తొలగి మరి ఆ సంవత్సరం మొత్తం కూడా ప్రతి ఇంట్లో మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఇంట్లో కూడా గొబ్బెమ్మలు పెట్టి మరి ఏ విధంగానైతే మనం కార్యక్రమాన్ని జరుపుకుంటామో మరి అప్పుడు వెనకట మరి ప్రతి ఒక్కరు కూడా శాశ్వతంగా తయారు చేసినటువంటి సంక్రాంతి పండుగని మరి జరుపుకుంటున్నాం మనం. మరి ఆ విధంగానే మరి అందరూ కూడా మంచిగా ఉండాలని మరి అందరూ కూడా రైతులకు కానీ మరి అదేవిధంగా కార్మికులకు కానీ ప్రజలకు కానీ అన్ని విధంగా మరి రైతులకైతే మరి ముఖ్యంగా వర్షాలు మరి అదేవిధంగా వాటితో పాటు మరి సిరి పంటలతో సిరి సంపదలతో సంతోషంగా ఉండాలని మరి అదేవిధంగా ఆరోగ్యంలో కూడా తెలంగాణలో ఉన్నటువంటి ఏ కుటుంబానికి కూడా అనారోగ్యాలు కాకుండా మరి అదేవిధంగా ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ ప్రభుత్వం కూడా మరి అనారోగ్యంతో ముందుకు పోకుండా మరి సంతోషంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించే విధంగా మరి గతంలో ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా నెరవేర్చే విధంగా తెలంగాణ ప్రజలందరూ కూడా మరి ఏవైతే కోరుకుంటుంటారో ఏవైతే ఇస్తారని ఆశపడుతున్నారో అవన్నీ కూడా నెరవేర్చే విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం కూడా ముందుకు సాగాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తెలంగాణ సంక్రాంతి తర్వాతనైనా మరి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోకుండా మరి ఈ తెలంగాణ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని వినియోగించుకొని ఈ తెలంగాణను అభివృద్ధిలో ముందుకు తీసుకుపోయే ప్రయత్నం చేస్తే బాగుంటుంది. మరి అదేవిధంగా మరి దోషాలు చిన్న చిన్న అనవసరమైనటువంటి విషయాలు మన రప్చర్ పోకుండా తెలంగాణ అభివృద్ధి కోసం పడే విధంగా ముందుకు పోవాలని కూడా కోరుకుంటున్నా. మరి అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాల ముందుకు తీసుకుపోయినటువంటి మరి బాపు ఈ తెలంగాణకు కేసీఆర్ కూడా ఆరోగ్యం బాగుండి మరి ప్రజల్లోకి వచ్చి మరి అన్ని విధాల ప్రతి కుటుంబానికి అండగా నిలవాలని ఆ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి మరి ఆ భగవంతుడు మరి మంచి చేయాలని కూడా భగవంతుని కూడా కోరుకుంటూ మరొకసారి సంక్రాంతి సందర్భంగా అందరూ కూడా మరి సంక్రాంతి శుభాకాంక్షలు కూడా తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా మీడియా మిత్రులకు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటాం. భోగి పండుగను పురస్కరించుకొని నల్గొండ పట్టణంలో సందడి నెలకొంది. వీటీ కాలనీలో బీజేపీ మాజీ ఫ్లోర్ లీడర్, నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్ నివాసంలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే భోగి మంటను వెలిగించి సాంప్రదాయబద్ధంగా వేడుకలు ప్రారంభించారు. భోగి పండుగను పురస్కరించుకొని నల్గొండ పట్టణంలో సందడి నెలకొంది. వీటీ కాలనీలో బీజేపీ మాజీ ఫ్లోర్ లీడర్, నల్గొండ పార్లమెంటు కన్వీనర్ బండారు ప్రసాద్ నివాసంలో భోగి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెల్లవారుజామునే భోగి మంటను వెలిగించి సాంప్రదాయబద్ధంగా వేడుకలు ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ పార్టీలకు చెందిన పట్టణ ప్రముఖులు, నాయకులు, కాలనీ వాసులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. భోగి మంట చుట్టూ చేరి ఉత్సాహంగా పాల్గొనడంతో వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటూ పండుగ ఆనందాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా బండారు ప్రసాద్ మాట్లాడుతూ పాత ఆలోచనలకు స్వస్తి పలికి కొత్త ఆలోచనలతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. సంక్రాంతి వంటి పండుగలు ఐక్యతను, స్నేహ బంధాన్ని పెంపొందిస్తాయని పేర్కొన్నారు. పిల్లలకు మన సంస్కృతి, సాంప్రదాయాల విలువలు తెలియజేయడమే ఇలాంటి వేడుకల లక్ష్యమని తెలిపారు.
భోగి వేడుకల్లో చిన్నారుల సందడి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. సాంప్రదాయ దుస్తుల్లో పిల్లలు ఉత్సాహంగా పాల్గొనడం అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా పట్టణ ప్రజలకు, నాయకులకు, అధికారులకు బండారు ప్రసాద్ భోగి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకల్లో బీజేపీ నాయకులు మరియు పట్టణ ప్రముఖులు గుర్రం వెంకటేశ్వరులు, సాయి నాగార్జున రెడ్డి, సుబ్బారావు, సాంబయ్య, వెంకన్న, భీమార్జున్ రెడ్డి, శౌరయ్య, రాచకొండ గిరి, సోమయ్య, వెంకటరెడ్డి, బుర్ర నగేష్, సత్యం, బాలరాజు, గోపి, లింగయ్య మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అత్యంత వైభవంగా ప్రీతిపాత్రంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. ముఖ్యంగా రైతులందరూ కూడా సుఖ సంతోషాలతోటి వారి పాడి పంటలు కూడా ఇంట్లోకి వచ్చి సుఖ సంతోషత ఉన్న పండుగ సంక్రాంతి పండుగ. సంక్రాంతి పండుగ అంటేనే సంబరాల పండుగ. మహిళలందరూ కూడా నెల రోజుల ముందు నుంచి కూడా రకరకాల ముగ్గులు, రంగుల వల్లి ఇంటి ముందు పెట్టి గొబ్బెమ్మలను పెట్టి పూజించుకునే పండుగ, ప్రకృతిని పూజించే పండుగ ఈ యొక్క సంక్రాంతి పండుగ. ముఖ్యంగా భోగితోటి ఈ యొక్క సంక్రాంతి సంబరాలు ఆరంభమవుతాయి. మన యొక్క చెడు ఆలోచనలన్నీ కూడా భోగి మంటలలో వేసి మంచి ఆలోచనతోటి ముందుకు పోవాలనే పరమార్థం ఈ భోగి మంటలలో ఉన్నది. అతి పురాతనం నుంచి కూడా ఈ యొక్క పండుగ ఈ యొక్క సంక్రాంతిలో మన యొక్క ప్రకృతిని ప్రేమించాలని, పశువులను ప్రేమించాలనే ఒక ఉద్దేశం ఈ పండుగలలో ఉన్నది. ఈరోజు భోగి, రేపు సంక్రాంతి, అదేవిధంగా ఎల్లుండి కనుమ నాడు మన గోసంపదను అంతా పూజించాలనే సదుద్దేశం మన యొక్క కల్చర్లో ఉన్నది. కాబట్టి తెలుగు ప్రజలందరూ కూడా ఇలాంటి యొక్క గొప్ప సంస్కృతిని కొనసాగించాలని అత్యంత వైభవంగా ఈరోజు ఆంధ్రాలో జరుపుకుంటారు. అదేవిధంగా తెలంగాణలో కూడా కొనసాగాలని కోరుకుంటున్నాం. మనం సంక్రాంతి పండుగ 3 రోజులు సెలబ్రేట్ చేసుకుంటాం. భోగి, సంక్రాంతి, కనుమ. భోగి రోజు మనం భోగి మంటలు, పొద్దునేమో భోగి మంటలు వేసుకుంటాం, మధ్యాహ్నం పొంగల్ సెలబ్రేట్ చేసుకుంటాము, సాయంత్రం పిల్లలకి భోగి పనులు పోస్తాం. ఎర్లీ మార్నింగ్ భోగి మంటలు ఎందుకు వేస్తామంటే మనం భోగి మంటలో చెడు అంతా వదిలేసి మంచిని స్వీకరించాలనేది భోగి మంట ప్రత్యేకత. ఆ భోగి మంట నుంచి వచ్చే వెచ్చదనము మనకి కుటుంబ సభ్యుల నుంచి, అన్నదమ్ముల నుంచి, ఎక్కువ పేరెంట్స్ నుంచి వస్తుంది. కాబట్టి సో కలిసి ఫ్యామిలీ అందరితో సెలబ్రేట్ చేసుకోవాలనేది ఎప్పుడు సంస్కృతిగా చెప్తారు. మనము ఇంకా ముగ్గులు అందరు కజిన్స్ అందరం వచ్చి సెలబ్రేట్ చేసుకొని నైట్ అంతా ముగ్గులు వేసుకొని మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మంటలు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా మనకి కల్లాపు చల్లుకొని ముగ్గులు వేసుకున్నందుకు మనకు అది కూడా సింబలైజెస్ కల్లాపు వల్ల జర్మ్స్ ఏం రావు ఆవు పేడతోటి అనేది. మనము గోమాతని మంచిగా పూజిస్తాం మన కల్చర్లో. సో గోమాతలతో కలిసి హరిదాసులు వస్తారు. ఇప్పుడు భోగి మంటలు అన్నీ వేసుకొని చాలా సంతోషంగా భోగి సెలబ్రేట్ చేసుకుంటున్నాం. హ్యాపీ భోగి అండ్ హ్యాపీ సంక్రాంతి. అందరికీ భోగి శుభాకాంక్షలు. మేము ఇక్కడ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము భోగి సెలబ్రేట్ చేసుకోవడానికి. భోగి అనేది పొద్దున్నే అంత భోగి మంట వేసుకొని అందరూ పాజిటివ్ ఎనర్జీతో ఉండాలని చేస్తారు. మన నెగిటివ్ థాట్స్ అన్నీ వదిలేసి మన పాత వస్తువులన్నీ భోగి మంటలో వేస్తాము. కట్టెలు ఇంకా పాత వస్తువులు అవన్నిటిని రెన్యూ చేసుకోవడానికి ఇది. ఇంకా భోగి రోజు రైతులంతా ఇంద్రదేవుడికి పూజ చేస్తారు.
మంచి పంటలు పండాలని. మేము ఇక్కడ అంతా కజిన్స్ అందరం ఒక దగ్గర వచ్చి నిన్న కూడా ముగ్గులన్నీ వేసి అలా మంచి గెట్ టుగెదర్ లాగా ఉంటుంది. చెప్పమ్మా. భోగి మేమేం చేస్తాం చెప్పంతే. ఈ సంక్రాంతి నెల అంటేనే మాకు ప్రతిరోజు పండగ ఉంటుంది. ఈరోజు నేను మా బిడ్డ మా ఫస్ట్ నుంచి మా అత్తమ్మ మా మామయ్య నుంచి మాకు ఆవులు బర్రెలు ఉన్నాయి కాబట్టి కూడా లేచిన కానించి బర్రెల దగ్గర చేస్తాం. ముందు ఈ నెల మొత్తం కూడా చేస్తాం. ఈరోజు మా మధ్య గారు బాగా బయట కూడా బయట వాళ్ళకి ఎక్కువ ఆయన చేస్తుంటాడు కదా, ఆయన గురించి కూడా మేము ఇంకెక్కువ చేస్తున్నాం. అది వరకు మామూలుగా ఉండేది. ఆయన బయట తిరిగిన వలన కూడా బయట కల్చర్ బాగా తెలుసు మాకు కూడా. సంక్రాంతి అంటే మాకు ఈ పక్కన అందరు కూడా మేమే బాగా చేస్తాం అనేది అందరు కూడా ఇక్కడ అందుకు కూడా వస్తారు. ఆవులు బర్రెలు ఉంటాయి కాబట్టి కూడా మా ఇంటికి వరి అందరు ఇట్లనే ఉండాలి. మేము మా పిల్లలు పెద్దలు అందరం మంచిగా ఉండాలి. ఈ సంక్రాంతి శుభాకాంక్షలు. మేము సంక్రాంతి సందర్భంగా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చాము. ఇక్కడ చాలా ఘనంగా జరుపుకుంటాము. ఈరోజు భోగి మంటలు వేసి చీకట్లని ఇంకా చలిని ప్రాళదొరడానికి వేస్తాము. తర్వాత ముగ్గులు, ఆవు పేడతో గొబ్బెమ్మలు పెట్టి రంగురంగుల ముగ్గులతోటి మన లైఫ్లో అన్ని హ్యాపీ కలర్ఫుల్ డేస్ అవ్వాలని చెప్పి వేసుకుంటాము. తర్వాత ఈవినింగ్ పిల్లలకి భోగి పండ్లు పోసి వాళ్ళకున్న బ్యాడ్ అనేది వెళ్ళి వాళ్ళకి అన్ని గుడ్ థింగ్స్ కావాలని చేసుకుంటాం. ఇంకా రేపు పొంగల్, కొత్తగా వచ్చిన పంటను నుంచి మనం పొంగల్ చేసుకొని అందరికీ పంచుకొని హ్యాపీగా ఉంటాం. తర్వాత కనుమ రోజు మనకున్న గోసంపదని వృద్ధిపరచడానికి వాటికి పూజ చేసి అలా జరుపుకుంటాం. రోజు యావత్తు 2 రాష్ట్రాల తెలుగు ప్రజలు సంపాదించుకుంటున్నటువంటి సంక్రాంతికి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి మా నల్గొండ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ యొక్క బండారు ప్రసాద్ గారి యొక్క ఇంట్లో ఆవరణలో జరుగుతున్నటువంటి ఈ యొక్క సంబరాలకి మమ్మ ఆహ్వానించినందుకు ప్రత్యేకంగా వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి సంక్రాంతి సంబరాలు అని అంటే మాకు తెలిసినది ఏంటంటే ఇప్పటికల్లే మనకి పైరు పంటలు సమృద్ధిగా ఇంట్లోకి వచ్చేసి దేవుని కృప వలన అందరూ సంతోషంగా అక్క చెల్లెళ్ళు అన్నలు బావలు అందరూ కలిసికట్టుగా జరుపుకునే ఈ యొక్క సంబరాలు కాబట్టి ప్రత్యేకంగా ఈ సంబరాలని మన ఇరువురు రాష్ట్రాలలో జరుపుకుంటున్నందుకు ప్రత్యేకంగా మరి దేవుడు వారిని ఆయుర్వేదాలతో చేయాలని చెప్పని, కులాలకి మతాలకి అతీతంగా ఉన్నటువంటి మన భారతదేశం యొక్క సంస్కృతిని కొనియాడటం అనేది గొప్ప విషయం. కాబట్టి ప్రతి ఒక్కరం కూడా ఈ యొక్క సంబరాల్లో పాల్గొని అందరము సంతోషంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ మరొక్కసారి సంక్రాంతి శుభాకాంక్షలు అందరికీ తెలియజేస్తున్నాను. నల్గొండ పట్టణ ప్రజలందరికీ కూడా భోగి పండుగ శుభాకాంక్షలు. అందరికీ అష్ట ఐశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లి హరితవనం కాలనీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఉదయం 5 గంటల నుంచే తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంగా నిలిచే ఈ పండుగను పురస్కరించుకుని మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో చిన్నారులు గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. మేడ్చల్ మల్కజ్గిరి జిల్లా కుత్బుల్లాపూర్ మండలం బాచుపల్లి హరితవనం కాలనీలో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని తాకాయి. ఉదయం 5 గంటల నుంచే తెలుగు సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబంలా నిలిచే ఈ పండుగను
పురస్కరించుకొని మాజీ కార్పొరేటర్ విజయలక్ష్మి సుబ్బారావు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ వేడుకల్లో చిన్నారులు గ్రామీణ వాతావరణాన్ని ప్రతిబింబించేలా సాంప్రదాయ దుస్తుల్లో మెరిసిపోయారు. భోగి మంటలు, పెద్దల ఆటలతో ఆ వాతావరణమంతా ఒక చిన్న పల్లెటూరును తలపించింది. అంబరాన్ని తాకిన ఈ సంబరాలు కాలనివాసుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఈ కార్యక్రమంలో కొండమా నాయుడు, సతీష్, అజయ్, మురళి, సాత్విక్, హర్షిత్, పునీత్ కాలనీ పెద్దలు తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ భారత్ మాతా కీ భారత్ మాతా కీ. భోగి సందర్భంగా హరితవనం కాలనీ మరియు బాచిపల్లి వాసులందరికీ కూడా భోగి శుభాకాంక్షలు. భోగి, సంక్రాంతి, కనుమ అనేది మన పండుగల్లో మొట్టమొదటి పండుగ. ప్రతి ఒక్కరూ కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ ఈ యొక్క అన్ని వర్గాల వాళ్ళు, వ్యవసాయదారులు కావచ్చు, చేతివృత్తుల వాళ్ళు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, యావత్ తెలుగు ప్రజలు కూడా అత్యంత వైభవంగా జరుపుకునే పండుగల్లో సంక్రాంతి విశేషమైన పండుగ. ఈ పండుగ సందర్భంగా అందరికీ కూడా మంచి జరగాలని చెప్పేసి కాలనీ, అలానే రాష్ట్రము, దేశము కూడా సుఖ సంతోషాలతో ఉండాలని, మన సుభిక్షంగా ఉండాలని, మోడీ గారి నాయకత్వంలో మనం ప్రపంచంలోనే ఒక విశ్వగురువుగా మారాలని చెప్పేసి ఆ ప్రాసెస్లో మోడీ గారు చేస్తున్నటువంటి కృషికి మనందరం కూడా తోడ్పాటునిస్తూ చేయి కలుపుదాం, దేశాన్ని అభివృద్ధి పదంలో నిలుపుదాం, ప్రపంచంలోనే శక్తివంతమైన దేశంగా మనం మలుచుకొని మన భావి భారత పౌరులకు ఒక సువర్ణ యుగాన్ని నిర్మించే ప్రాసెస్లో అందరం సమాయత్తమవుదామని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా భోగి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. భారత్ మాతా కీ శుభోదయం. మిత్రులకు, బంధువులకు, శ్రేయోభిలాషులకు అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. ఈ భోగి పండుగ మన జీవితంలో భోగభాగ్యాలు, సుఖ సంతోషాలు తీసుకొచ్చి సంక్రాంతి పండుగ సంబరాలు, కనుమ జీవ వైవిధ్యాలతో సుఖ సంతోషాలతో సాగాలని కోరుకుంటూ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. తెలుగు వారికి ప్రసిద్ధి చెందిన భోగి పర్వదినం సందర్భంగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి సన్నిధిలో ఉసిరి దీపోత్సవ కార్యక్రమాన్ని జలసాధన సమితి వ్యవస్థాపకులు దుశ్చర్ల సత్యనారాయణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలుగు వారికి ప్రసిద్ధి చెందిన భోగి పర్వదినం సందర్భంగా శ్రీ బ్రహ్మరాంబ మల్లికార్జున స్వామి సన్నిధిలో ఉసిరి దీపోత్సవ కార్యక్రమాన్ని జలసాధన సమితి వ్యవస్థాపకులు దుశ్చర్ల సత్యనారాయణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు వారి ఇష్టంగా చేసుకునే పండుగ భోగి అని, ఈ సమయంలో ఆరోగ్యానికి ఉసిరికాయ తినడం ఎంతో ఆరోగ్యదాయకమని తెలిపారు. పూర్వపు పెద్దలు ఉసిరికాయ గొప్పతనాన్ని చాటడానికే భోగి పండుగ సమయంలో ఉసిరికాయని ఎక్కువగా తీసుకునే వారిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాతంగి అమర్, నకరకంటి రమేష్, నకరకంటి వేణుగౌడ్, నాని వెంకన్న గౌడ్, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఓం నమః శివాయ. నల్గొండ పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నల్గొండ జిల్లా 2026 నూతన సంవత్సరం క్యాలెండర్ను తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం రాష్ట్ర కోశాధికారి ఆమంచి రాజలింగం, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏడుకొండల వెంకటేశం ఆవిష్కరించారు. అనంతరం క్యాలెండర్ ఇన్ఛార్జ్ నిమ్మనగోటి శ్యాంప్రసాద్ అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని జరిపారు. నల్గొండ పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నల్గొండ జిల్లా 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం రాష్ట్ర కోశాధికారి ఆమంచి రాజలింగం, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఏడుకొండల వెంకటేశం ఆవిష్కరించారు. అనంతరం క్యాలెండర్ ఇన్ఛార్జ్ నిమ్మనగోటి శ్యాంప్రసాద్ అధ్యక్షతన జరిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంతో పనిచేస్తూ కుమ్మరి సంఘాన్ని రాష్ట్రంలోని నల్గొండ జిల్లాను ముందంజలో ఉంచాలని కోరారు. ప్లాస్టిక్ను నిషేధించాలని, మట్టి పాత్రలను, కుండలను వాడాలని, మానవాళికి కుమ్మరి తొలిమెట్టు కుండ ఆయుపట్టు అని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విద్యార్థి విభాగం అధ్యక్షులు ఖమ్మంపాటి సత్యనారాయణ, నల్గొండ జిల్లా కన్వీనర్ రాధారపు భిక్షపతి, కో కన్వీనర్ గంగాధర్ వెంకటేశ్వరులు, జిల్లా కార్యవర్గ సభ్యులు బొడ్డుపల్లి రమేష్, చిట్టిమల్ల దశరథ, నిదానంపల్లి వెంకటస్వామి, కంచర్ల రాము, బత్తుల కృష్ణయ్య, ఖమ్మంపాటి సతీష్, చిట్టిమల్ల ఆంజనేయులు, నిమ్మగోటి సత్తయ్య, అరూరి బాలనర్సయ్య, ఆమంచి వెంకటేశ్వర్లు, ఆమంచి శ్రీనివాస్, యువత విభాగం జిల్లా కన్వీనర్ ఏరుకొండ హరి, ఉద్యోగ విభాగం జిల్లా కన్వీనర్ శాతరాజుపల్లి రాము, నాగార్జున సాగర్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ ఎలిజాల వెంకన్న, మునుగోడు నియోజకవర్గం ఇన్ఛార్జ్ సిలివేరు సత్తయ్య, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్ అసోసియేషన్ ఈసీ మెంబర్ ఎర్రా ప్రకాష్, నార్కట్పల్లి మండల అధ్యక్షులు మిడిదొడ్డి రాజు, ప్రధాన కార్యదర్శి మాసంపల్లి సైదులు, కోశాధికారి బొడ్డుపల్లి శంకర్, మునుగోడు మండలం యూత్ కన్వీనర్ ఏడుకొండ రవితేజ, బండారు అంజయ్య, ఏరుకొండ నాగరాజు, ఆమంచి మధు, ఆమంచి రవి, ఎర్రా సైదులు, ఎర్రా అంజయ్య, ఎర్రా ప్రకాష్, మునుగోడు మండల నాయకులు మరియు కులస్తులు పాల్గొన్నారు. తీసుకురండి దయచేసి, ఎందుకంటే ఈ యొక్క సంఖ్యాభావాన్ని రోజు రోజు పెంచాలి. నల్లగొండలో దాదాపుగా 33 మండలాలు, 6 నియోజకవర్గాలు, 869 గ్రామాలలో 700 గ్రామాలను మనం కమిటీ చేయబోతున్నాం. ఈ రాష్ట్రానికి ఆదర్శం చేయబోతున్నాం. కాబట్టి మీరందరూ సహకరించి నల్గొండ జిల్లా పేరు పెద్దగా తెస్తారని చెప్పి ఆశిస్తున్నాను. అందరికీ ధన్యవాదాలు. జనవరి పెట్టి ఫస్ట్ బ్యాగ్ కూడా తీసుకోండి. బ్యాగ్ కూడా తీసుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శ్రీ రంగనాయక గోదాదేవి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. గూండాల గ్రామ సర్పంచ్ దేవనబోయిన ఐలయ్య భార్గవి, ఉప సర్పంచ్ ఆవుల సాయి ప్రసాద్, ఏలేటి మధుసూదన్ రెడ్డి దంపతులు కళ్యాణంలో కూర్చొని కళ్యాణం చేపించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండల కేంద్రంలోని వేణుగోపాల స్వామి ఆలయంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని శ్రీ రంగనాయక గోదాదేవి కళ్యాణం ఘనంగా నిర్వహించారు. గూండాల గ్రామ సర్పంచ్ దేవనబోయిన ఐలయ్య భార్గవి, ఉప సర్పంచ్ ఆవుల సాయి ప్రసాద్, ఏలేటి మధుసూదన్ రెడ్డి దంపతులు కళ్యాణంలో కూర్చొని కళ్యాణం చేయించారు. ఈ సందర్భంగా వేద పండితులు శ్రీనివాస్ శర్మ, అనిల్ శర్మ ఆధ్వర్యంలో వేద మంత్రాలతో ఘనంగా కళ్యాణం నిర్వహించారు. భక్తులు కళ్యాణంలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు, పులిహోర వితరణ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శిల్పోజు లింగమూర్తి, మల్లేష్, సుధాగాని రామచంద్రు, ఆవుల సురేందర్, బాలలింగం, సాయితేజ, వెంపటి శ్రీనివాస్, సురేష్, పింగళి విజయ, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. జై శ్రీరామ్.
జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అంటే జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత కాలు తొక్కించిన తర్వాతనే తెర తీసి అప్పుడు చూసుకోమనేవాళ్ళు. ఎందుకంటే రెండింటికి లింక్ ఏంటంటే యువతీ యువకులకు పెళ్లి చేస్తాము. పెళ్లి చేసే వరకు వాళ్ళలో ఉండేటువంటి అనేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి, ఆవేశాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, అనేకమైన దుర్గుణాలు ఉంటాయి, మంచి గుణాలు, అన్ని గుణాలు ఉంటాయి. ఆ గుణాలన్నీ కూడా ఇక్కడి నుంచే బహిర్గతమవుతాయి, ఇక్కడి నుంచి ఇక్కడ తిరుగుతాయి. ఏమంటారు, అదే అధికారం అంతా నెత్తికి అంటారా అంటే ఇక్కడిది అక్కడికి పోతుంది, అక్కడికి ఇక్కడికి పోతుంది, కనెక్షన్ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి వేడి ఆ జీలకర్ర బెల్లం పెట్టడం వల్ల మొత్తం సద్దుమణిగిపోతుంది, కంట్రోల్లోకి వస్తుంది, దిగిపోతుంది, కంట్రోల్లోకి వస్తుంది, బొటన వేలుకి వస్తుంది. బొటన వేలు ఇద్దరు తొక్కుకోవడం వల్ల ఒకరిలోకి ఒకరికి స్పర్శం ద్వారా ఆకర్షణ పెరిగి ఇద్దరిలో ఒకరి మీద ఒకరికి శారీరకమైనటువంటి బంధము, మానసికమైన బంధము ఏర్పడుతుంది. అదే జీలకర్ర బెల్లము తాలూకించేటువంటి ఘట్టము. స్వామివారి జీలకర్ర బెల్ల కార్యక్రమం. నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలోని కోదండ రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వైభవంగా గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం వేద పండితులచే నిర్వహించడం జరుగుతుందని ఆలయ పూజారులు తెలిపారు. నల్గొండ జిల్లా దామరచర్ల మండల కేంద్రంలోని కోదండ రామాలయంలో ధనుర్మాస ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వైభవంగా గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవం వేద పండితులచే నిర్వహించడం జరుగుతుందని ఆలయ పూజారులు తెలియజేశారు. స్వామివారి కళ్యాణ మహోత్సవానికి దామరచర్ల మండల కేంద్రంతో పాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణానికి విచ్చేసిన భక్తులకు అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేసి వారికి తీర్థ ప్రసాదాలను ఆలయ కమిటీ అందజేయడం జరిగింది. స్వామివారిని భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి పూజలు నిర్వహించారు. స్వస్తి సర్వే
स्वरूपिणे वें शरणमहं प्रपद्ये अलक्ष्मीर्मेनस्य तान्त्वां वृणे आदित्यवर्णे तपसोत जातो वनस्पतिस्तव वृक्षोत बिल्वः तस्य फलानि तपसानदन्तमायान्तराजाश्च भा సంక్రాంతి పండుగ అంటే ప్రతి ఒక్కరి జీవితంలో చిరునవ్వు ఉండాలని, ఎటువంటి కోపం, పగ, ద్వేషం, ఈర్ష్య, అసూయ పరస్పరం ఉండకూడదని, ప్రతి ఒక్కరి మనసులో పరస్పర గౌరవం ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుందని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు ఉదావత్ లచ్చిరామ్ అన్నారు. సంక్రాంతి పండుగ అంటే ప్రతి ఒక్కరి జీవితంలో చిరునవ్వు ఉండాలని, ఎటువంటి కోపం, పగ, ద్వేషం, ఈర్ష్య, అసూయ పరస్పరం ఉండకూడదని, ప్రతి ఒక్కరి మనసులో పరస్పర గౌరవం ఉన్నప్పుడు ఇది సాధ్యమవుతుందని ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు ఉదావత్ లచ్చిరామ్ అన్నారు. బుధవారం హైదరాబాద్ మునగనూరులోని తన స్వగృహంలో కుటుంబ సభ్యులతో భోగి పండుగను ఘనంగా జరుపుకొని మల్లన్న గుట్టను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రస్తుతం ప్రపంచ దేశాలలో చూస్తే కొన్ని చోట్ల యుద్ధ వాతావరణం పరిస్థితిని చూడాల్సి వస్తుందని, ఒక దేశం మరొక దేశం మీద యుద్ధం చేయడం, అక్కడ సామాన్యమైన ప్రజలను ఇబ్బందులు పడడం, అనేక మంది ప్రాణాలు పోవడం చూస్తే బాధేస్తుందని, ప్రస్తుతం ప్రపంచంలో శాంతి ఉన్నప్పుడే ప్రపంచ దేశాల ప్రజలకు నిజమైన సంక్రాంతి అని, ఏవైనా సమస్యలు ఉంటే పరస్పరం కూర్చొని శాంతి సహనంతో చర్చల ద్వారా పరిష్కారం చేసుకోవాలని కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలకు మరియు ఆంధ్ర ప్రదేశ్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ, విదేశాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ మకర భోగి శుభాకాంక్షలు, సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు, ముఖ్యంగా భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సంక్రాంతి పండుగ సకల జనులు కాంతిని నింపాలని మనసారా కోరుకుంటూ, మరి ఈర్ష్య అసూయ లేకుండా కుటుంబాలన్నీ కూడా కలిసిమెలిసి సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలి. ఫ్యామిలీ కావాలి, ఫ్యామిలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా కూడా ఫ్యామిలీని కలుపుకొని ముందుకు వెళ్ళాల్సిందిగా ప్రజలందరినీ కోరుతున్నా. ఎందుకంటే ఈ యొక్క ఫ్యామిలీకి దూరం అవుతున్నారు చాలామంది, కొత్త కొత్త సంబంధాలు కలుపుకుంటున్నారు, కానీ అయినా ఫ్యామిలీని కలుపుకోలేకపోతున్నారు. ఆ యొక్క దుర్బుద్ధి నుంచి విడనాడి ఇక్కడ నుంచి ఈ రోజు నుంచి కొత్త ఉత్సాహంతో, కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్ళాలని, కలుపుకొని ముందుకు వెళ్ళాలని మనసారా ఆకాంక్షిస్తూ, మంచి చేయండి, చెడు చేయకండి. చెడు చేస్తే ఫలితాలు వేరే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరికి మంచి సహాయం చేయాలనే ఆలోచనతోనే ఉండండి. హ్యాపీ సంక్రాంతి. హెడ్లైన్స్ మరోసారి. మల్లారెడ్డి విద్యా సంస్థల ద్వారా యువతకు విద్యను అందిస్తున్నానన్న మాజీ మంత్రి మల్లారెడ్డి. నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచెర్ల భూపాల్రెడ్డి నివాసంలో భోగి పండుగ సందడి. బీజేపీ నల్గొండ పార్లమెంట్ కన్వీనర్ బండారు ప్రసాద్ నివాసంలో ఘనంగా భోగి వేడుకలు. బాతుపల్లిలోని హరితవనం కాలనీలో అంబరాన్ని తాకిన సంక్రాంతి సంబరాలు. బ్రహ్మరమ్మ దేవాలయంలో ఉసిరికాయతో భోగి సంబరాలు. నల్గొండ పట్టణ కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర కుమ్మర సంఘం నల్గొండ జిల్లా నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ. వేణుగోపాల స్వామి దేవాలయంలో ఘనంగా శ్రీ గోదా రంగనాయక కళ్యాణం. దామచర్ల మండలంలోని కోదండరాముడు దేవాలయంలో స్వామివారి కళ్యాణం. ప్రపంచ దేశాలు పరస్పరం శాంతిని అలవర్చుకొని ముందుకెళ్లాలి. ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు ఉదావత్ లచ్చిరామ్.
ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.